స్టోరీతో వచ్చేసాను. స్టోరీ చూద్దామా? ఓకే, షల్ వి లర్న్? కమ్, చూడండి. ద స్టోరీ నేమ్ ఈస్ బ్రేవ్ గర్ల్. ద బ్రేవ్ గర్ల్ అంటే ధైర్యవంతురాలైన అమ్మాయి అని అర్థం. చూడండి, వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఎ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిట్. చూడండి, వన్ మార్నింగ్ మీన్స్ ఒక ఉదయకాలమున మీనా హర్డ్ ఎ పప్పీ క్రైయింగ్. ఆమె మీనా అనే అమ్మాయి హియర్డ్ అంటే వినడం, హర్డ్ అంటే వినడం. ఓకే, మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిట్. వాట్ ఈస్ ద పిట్ మీన్స్? పిట్ మీన్స్ గుంట, గొయ్యి అని అర్థం. ఓకే, నెక్స్ట్ చూడండి. మెనీ పీపుల్ గ్యాదర్డ్ బట్ నో బడీ డేర్ టు గో డౌన్. డేర్ మీన్స్ ధైర్యం చేయలేదు, ధైర్యం అంటే డేర్ చేయలేదు అని అర్థం. ఓకే, నో బడీ డేర్. ఓకే, అగైన్ చూద్దామా. వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిట్. ఉదయాన్నే పప్పీ క్రైయింగ్ వినింది. ఎక్కడ? ఒక చిన్న గుంటలో. చూడండి, మెనీ పీపుల్ గ్యాదర్డ్, అక్కడ చాలా మంది పీపుల్ ఏమయ్యారు? గ్యాదర్ అయ్యారు. సో బట్ నో బడీ డేర్ టు గో డౌన్. ఆ గుంటలోకి వెళ్ళి ఆ పప్పీని తీసి సేవ్ చేయడానికి ఎవరు కూడా డేర్ చేయలేదు అనమాట. సో మీనా వాజ్ స్మాల్ అంటే మీనా చిన్న అమ్మాయి. అండ్ బట్ షీ వాజ్ బ్రేవ్, ఆమె ధైర్యవంతురాలు. ఆమె ఒక చిన్న అమ్మాయి, అలానే ధైర్యవంతురాలు. షీ క్లైంబ్డ్ ఇన్ టు పిట్ అండ్ సేవ్డ్ ద పప్పీ. ఏం చేస్తుంది తను? షీ క్లైంబ్డ్ ఇన్ టు పిట్ అండ్ సేవ్డ్ ద పప్పీ. ఆ గుంటలోకి ఎక్కేసి ఆ పప్పీని బయటికి తీసి సేవ్ చేస్తుంది. చూద్దామా నెక్స్ట్. పీపుల్ క్లాప్డ్ ఫర్ హర్ కరేజ్. పీపుల్ క్లాప్డ్ ఫర్ హర్ కరేజ్ అంటే చప్పట్లు కొట్టారు. పీపుల్ క్లాప్డ్ ఫర్ హరేజ్. షీ షోడ్ దట్ వి మస్ట్ ఫేస్ యువర్ ఫియర్స్. వి మస్ట్ ఫేస్ యువర్ ఫియర్స్. ఫేస్ యువర్ ఫియర్స్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫేస్ యువర్ ఫియర్స్ మీన్స్ ఏదైనా సరే ఎదుర్కోవడం అని చేయడం. ఓకే, ఆ ఫియర్స్ ని అని అంటే సమస్యలు కానీ ఆ భయాన్ని కానీ ఎదుర్కోవడాన్ని ఫేస్ యువర్ ఫియర్స్. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే. ఇన్స్టెడ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే. సమస్యల్ని ఎదుర్కోవడానికి బదులుగా పరిగెత్తడం కంటే ఏం చేయాలంట? ఫేస్ యువర్ ఫియర్స్, భరించాలి, ఫేస్ చేయాలి వాటిని అని అర్థం. చూద్దామా ఇప్పుడు ఈ స్టోరీ. చూడండి, వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిచ్. వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిచ్. మళ్ళీ రిపీట్ ఆఫ్టర్ మీ. వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిచ్. నెక్స్ట్, మెనీ పీపుల్ గ్యాదర్డ్. మెనీ పీపుల్ గ్యాదర్డ్. మళ్ళీ మీనా. వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిచ్. Many people gathered, but nobody dared to go down. Nobody dared to go down. ఎవరు కూడా సాహసం చేయలేదు. So Meena was small and she was brave. Meena was small and she was brave. Again, మళ్ళీ ఇక్కడ నుండి చూడండి. One morning Meena heard a puppy crying in a pit. So many people gathered, but nobody dared to go down. But Meena was small and she is brave. She is brave. She climbed into a pit and saved the puppy. She climbed into the pit and saved the puppy. People clapped for her brave. People clapped for her courage. Brave anna courage anna okate, ధైర్యం. So people clapped for her courage and she showed that we must. ఆమె చూపించింది. ఏం చూపించింది? ఆ భయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపించింది. చూడండి, షీ షోడ్ దాట్ వి మస్ట్ ఫేస్ యువర్ ఫియర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అవే. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అంటే పరిగెత్తడానికి బదులుగా ఏం చేయాలి? వి మస్ట్ ఫేస్ అవర్ ఫియర్స్. వి మస్ట్ ఫేస్ యువర్ ఫియర్స్. ఓకే, సి వన్ మోర్ టైం. వన్ మార్నింగ్ మీనా హర్డ్ ఏ పప్పీ క్రైయింగ్ ఇన్ ఏ పిచ్. మళ్ళీ అగైన్. One morning, Meena heard a puppy crying in a pit. So many people gathered, or many people gathered, but nobody dared to go down. But Meena was small
and she was a brave girl. She was a brave girl. Just she climbed into a pit and saved the puppy. And she showed that we must face your fears, okay, instead of running away. చూసారు కదా, స్టోరీని మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. చాలా ఈజీ స్టోరీ, కొంచెం యూ కెన్ అండర్స్టాండ్, దెన్ యూ విల్ గెట్. ఓకే, స్టోరీని అర్థం చేసుకొని చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.